హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ నిన్న మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది కదండి. దానికోసం అయితే నా హార్డ్ వర్క్ ఎంత ఉందో మీ సపోర్ట్ కూడా అంతే ఉందండి. కనుక మీకందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి లేటెస్ట్ తెలుగు అప్డేట్స్ కోసం, అంతేకాకుండా మీకు ఎంసెట్ గురించి ఎటువంటి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే మన ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అంతేకాకుండా వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరి వరకు అయితే షేర్ అనేది చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఏపీ ఎప్సెట్ 2021 మనకి వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి కదండి. ఇందులో చాలామందికి ఉన్న డౌట్, మనం కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలా లేక కోర్స్కి ప్రయారిటీ ఇవ్వాలా? మనకి సపోజ్ ఒక టాప్ కాలేజ్ నుంచి ఐఎన్ఎఫ్ వచ్చి యావరేజ్ కాలేజ్ నుంచి సిఎస్సి వచ్చిందనుకోండి, మనం ఏది తీసుకోవాలి? నేనైతే టాప్ కాలేజ్ నుంచి ఐఎన్ఎఫ్ తీసుకుంటా. ఎందుకంటే మనకి ఏ కోర్స్ చదివినా చివరికి ప్లేస్మెంట్సే మనకు ముఖ్యం. ఎందుకంటే టాప్ కాలేజెస్లో మనకు ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి టాప్ కాలేజెస్ నుంచి ఐఎన్ఎఫ్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మన కోర్స్ కూడా అంత డిఫరెన్స్ అనేది ఉండదు, ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి. అర్థమైందా? మరి కోర్స్ని ఎప్పుడు ప్రిఫర్ చేయాలి చూడండి. మనకి టాప్ 31 నుంచి సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చి టాప్ 32 సిఎస్సి వచ్చిందనుకోండి, అప్పుడు మనం టాప్ 32 అయినా పర్లేదు సిఎస్సినే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం కాలేజెస్ అయితే సిమిలర్గా ఉంటాయి కాబట్టి ప్లేస్మెంట్స్ పరంగా. ఓకేనా? అర్థమైందా? చివరికి మీరు ఎటు చూసినా ప్లేస్మెంట్సే మనకు ముఖ్యం. ఇదండి నేను మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటిలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.